అందరికీ నమస్కారం అండి. రేపే శ్రీరామనవమి పండగ. శ్రీరామనవమి పండగను ప్రతి ఒక్కరూ చాలా ఘనంగా జరుపుకుంటారు. శ్రీరామనవమి రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే శ్రీరాముని యొక్క అనుగ్రహంతో ఎన్నో సమస్యలు దూరమవుతాయి. ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీరామనవమి పండగ రోజు ఏ పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాము. శ్రీరామనవమి అంటే శ్రీరాముడి పుట్టినరోజు. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు, ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు. పురాణాలు పండితులు తెలిపిన ప్రకారము శ్రీరామనవమి రోజు సీతారామచంద్రులను పూజించటము చాలా మంచిదని అందరికీ తెలిసిందే. ఈరోజు రాములవారి కళ్యాణము చాలా వైభవంగా జరుగుతుంది. తెలంగాణలో భద్రాచలము, ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే శ్రీరామనవమి రోజు సీతారాములను కొన్ని ప్రత్యేకమైన పద్ధతులలో పూజించినట్లయితే చాలా రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. శ్రీరామనవమి రోజు సాయంత్రము ఒక గిన్నెలో నీటిని తీసుకొని రామరక్షా మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. జపం పూర్తయిన తరువాత ఆ జలాన్ని ఇంటి నలుమూలల్లో చల్లాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. సంతానం కావాలి అనుకునేవారు శ్రీరామనవమి రోజు ఒక ఎర్రని వస్త్రం తీసుకోవాలి. ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయను ఉంచి చుట్టాలి. దీన్ని సీతాదేవికి సమర్పించాలి. తరువాత ఓం నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు. ఇంట్లోనూ జీవితంలోనూ ఆనందము శాంతి కలగాలంటే శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుని దేవాలయం సందర్శించాలి. దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం ఎదురుగా నెయ్యి కానీ నూనె కానీ ప్రమిదలో వేసి దీపం వెలిగించాలి. తరువాత శ్రీరామ జై రామ జై జై రామ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఆరోగ్యం బాగుండాలన్నా, అనారోగ్య సమస్యలు తీరాలన్నా శ్రీరామనవమి రోజు సాయంత్ర సమయంలో హనుమంతుడి ఆలయాన్ని సందర్శించాలి. ఆలయానికి వెళ్ళిన తర్వాత దేవుడి సమక్షంలో హనుమాన్ చాలీసా పఠించాలి. ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. కొంతమందికి వివాహంలో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఇలా వివాహంలో అడ్డంకులు ఎదురయ్యేవారు శ్రీరామనవమి రోజు సాయంత్ర సమయంలో సీతారాములకు పసుపు కుంకుమ గంధము సమర్పించి ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే వివాహ యోగం వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.